హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ ఉల్లికారం చేస్తున్నానండి. కాకరకాయలు ఈ సైజులో కట్ చేసుకోవాలండి. దానిలో ఉన్నదంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ అలానే తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా తీసి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు ఈ కాయలన్నీ ఒక బౌల్లో వేసుకొని ఉప్పు పసుపు అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల చేదు రాకుండా ఉంటుందండి. తర్వాత అదే వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఉల్లిగడ్డ వేపుకోవాలండి. ఫస్ట్ స్టఫింగ్కి రెడీ చేస్తున్నానండి. ఇలా వేపుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేగాక కొంచెం పసుపు వేసుకోవాలండి. ఒక స్పూన్ పసుపు, ఒక 7-8 ఎల్లిపాయలు, కొంచెం చింతపండు వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇలా బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు ఒక స్పూను, ధనియాలు ఒక స్పూను, అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. ఇలా దీన్ని తీసిన తర్వాత అదే ప్యాన్లో అండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా వాటర్ వస్తాయండి. ఆ వాటర్ అంతా తీసేసి కాకరకాయలు వేపుకోవాలండి. సిమ్లో పెట్టి వేపుకోండి, హైలో పెడితే మాడిపోతుందండి. ఇవన్నీ కాస్త వేగాక స్టఫింగ్ చేసుకోవాలండి. ఇలా వేపుకొని పక్కన పెట్టుకొని చల్లార్చాక స్టఫింగ్ చేయాలి. అంతలోపు మిక్సీ జార్లో ఇంతకుముందు వేపుకునే అన్నీ వేసి ఉప్పు కారం కూడా వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ పట్టిన పేస్ట్ని మనం వేపుకొని పెట్టుకున్నాం కదా, కాకరకాయలు అన్నిట్లో స్టఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలని అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. కొంచెం పేస్ట్ మిగిలితే కూడా అందులోనే వేసేసుకున్నానండి నేను. ఇలా వేపుకోవాలండి. థ్యాంక్ యూ అండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.